హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. మనకు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, ఇప్పుడు బయటికి ఎంచి తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఈజీగా తొందరగా రెడీ అయిపోయే స్వీట్ని చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. స్వీట్ షాప్లో రేట్లు కూడా ఎక్కువ అయిపోయాయి కదా, హ్యాపీగా మనమే ఇంట్లో చిన్న తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ని చూపిస్తున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ రాఖీకి ఇదే చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, నెయ్యి, అటుకులు, కాజు, బెల్లం. మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. మీరు ఎండ్లో చేస్తారో అందులో మనమైతే 2 కప్స్ మిల్క్ వేసుకుందాము. ఒక కప్పు అటుకులు, మీరు పేపర్ అటుకులు వేసుకోండి. దొడ్డు అటుకులు తీసుకుంటేనేమో మిక్సీ చేసుకోవాలి, పేపర్ అటుకులు తీసుకుంటేనేమో పర్లేదు, అదే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా దగ్గర పడేదాకా మనం ఉడికించుకుందాము. మొత్తం దగ్గర పడాలి. చూడండి, ఇట్లా మెత్తగా కావాలి. పేపర్ అటుకులు తీసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. దొడ్డు అటుకులేమో మనం మిక్సీ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం మనమేమో వాటర్లో నానబెట్టేసుకున్నాము. నానబెట్టుకొని వేసుకోవాలి. చెన్ని వేసుకొని, ఏమన్నా ఉంటుంది కదా కచ్చరా, దానికోసము. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఇంకా మనం అది మంచిగా కలర్ వచ్చే వరకు, దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాము. కొంచెం 2-3 ఇలాచి కొట్టేసుకోవాలి. కొన్ని కాజులు వేసుకుందాము. ఇంకా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది, చూసుకొని నెయ్యి వేసుకోండి. ఇంకా దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకు అర్థమవుతుంది పైన నెయ్యి అనేది మొత్తం అంతా అయినాక పైకి వస్తుంది. అప్పుడే అర్థమైపోతుంది మనకు స్వీట్ అయిందని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈసారి రాఖీకి తప్పకుండా మీరు ఇదే చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ సింపుల్గా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అటుకులు 10 రూపీస్ పెడితే ఎంతో వచ్చేస్తాయి. మ్యాక్సిమం అందరి ఇంట్లో బెల్లము, పాలు, అటుకులు ఉంటాయి. చూడండి, అట్లా గట్టిగా అయిపోయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకొని, మనము ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి దానిపైన మొత్తం అంతా నెయ్యితో రుద్దేసుకుందాం ప్లేట్ మొత్తము. ఇంకా ఈ గట్టి మిశ్రమాన్ని ఇందులో వేద్దాము. అంత మంచిగా స్ప్రెడ్ చేయండి. బటర్ పేపర్ ఉంటే కూడా కింద వేసుకోవచ్చు. నేనైతే నెయ్యితో వేస్తున్నా. ఇలా కూడా వచ్చేస్తాయి, ఏం పర్లేదు. అందరి ఇళ్ళల్లో అలా ఉండదని ఇలా చూపిస్తున్నాను. చూడండి, కొంచెం సేపు వదిలేసినాం కదా మనము, గట్టి పడింది. ఇంకా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు మామూలుగా కట్ చేసుకోవడమే. అలా పీసెస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో స్వీట్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రాఖీకి రెడీ చేసుకోండి. దీనిపైన ఇంకా కొంచెం మంచిగా మీకు కనిపించాలి అని అంటే దానిపైన మనం కాజు బాదం కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.